అట్లనే చూసేసాను. చెప్పాలన్నా ఏదో కొత్త స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. మన వల్ల వాళ్ళు బాగుపడిపోతున్నారు అన్న ఇంటెన్షన్‌తో దగ్గరికి కూడా రానియట్లేదు. బట్ నేను చూసి వాళ్ళు రావచ్చు. మనోళ్ళకైనా రావచ్చు. అంటే కానీ ఏది వస్తుందో రాదో నమ్మకమే లేదు ఫస్ట్. ఇక్కడ లేని చోట నేను ఇప్పుడు లేలేవు. ప్రకాశం ఇప్పుడు స్టేట్‌కెళ్ళి ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ అయిపోయినావు అనుకో, ఫేమ్ పర్సన్ అయిపోయినావు అనుకో, అప్పుడు వచ్చి వస్తుంది. తీసుకెళ్ళు. అప్పుడు తీసుకెళ్ళగా నీ దగ్గరికి వచ్చి తీసుకెళ్ళమని చెప్తాడు. తీసుకున్నాను కొంచెం ఉంచుకోలే ఈ సాయంత్రం వరకు ఉంచుకోలేదు. ఇది హాలిడే నేను పెట్టుకోవాలి. అదేమైంది మరి ఇంతకుముందు? అది రాదు. ఎందుకు ఏం కాలే కదా, ఇంకా స్టార్టింగే కదా అది. అంటే సక్సెస్ అయితే ఒకటి మనిషి సక్సెస్ అదే వాల్యూ. అందుకే కదా ఇప్పటి నుంచి ఏదైనా చేద్దామని చెప్పేసి ఒక ఐడియాతో, చిన్న ఐడియాతో వచ్చింది. నాకు తెలిసి ఇప్పుడు మనం చేస్తున్న ఈ వీడియో కూడా చాలా మంది అబ్జర్వ్ చేస్తారు. ఏంటంటే వీళ్ళకి పని పడలేదు, ఏం సాధించేద్దామని బిల్డప్ ఇచ్చేస్తున్నారు. ఇంట్లో చూడ పని చేసేది, పని ఏం చేస్తున్నాం అని కానీ బయట చూస్తున్నాం. మన ఇంటెన్షన్ ఏంటి? ఇంటెన్షన్ ఏంటి? ఫ్రీ టైంలో చేసుకుంటే దీని నుంచి ఇంకో కొంచెం పైకి ఏదైనా కానీ కొత్తగా ప్రయత్నం చేద్దాం, ఒక స్థాయికి అయితే ఖచ్చితంగా రీచ్ అవ్వాలన్న ఇంటెన్షన్ మనది. ఒకదాని మీద జాబ్ ఒకటి అంటే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఖాళీగా బాగా వేస్తున్నారు, టైం పాస్ చేస్తున్నారు, దీనివల్ల వీళ్ళకి వచ్చింది ఏమి లేదు, జాబులు చేసి మంచి మంచి ఇన్కమ్ సంపాదిస్తున్నారు, వీళ్ళేమో టైం వేస్ట్ చేసుకుంటారు, ఏదో పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయినా అనేది, పెద్ద ఫేమ్ తెచ్చుకున్నా. ఎంత ఏజ్ వచ్చినా టైం వేస్ట్ చాలా అనిపించింది అంటే వాడు ఎక్కడో కింద అని అర్థం. అంతవరకు రాలంట ఆ మెచ్యూరిటీ లేదు అడిగి. మెచ్యూరిటీ అంటే ఏం చెప్తాను చెప్పు. మెచ్యూరిటీ అంటే ఏజ్ బట్టి వాడు పే చేసే సిచ్యువేషన్ బట్టి వస్తుంది. ఫ్యామిలీ వాటి పే చేసిన. ఇప్పుడు మీరు హాస్టల్ లైఫ్ అనుభవించారు. అవును, చిన్నప్పటి నుంచి మీకు ఫుడ్ బెడ్ అన్నీ కూడా హాస్టల్ బయట ఏం లేదు. ఇట్లా ఉన్న తీసుకురావాలి బయటికి. హాస్టల్ లైఫ్ లో ఉన్నవాడు అన్నీ అనుభవిస్తాడు. ఆ రోజు ఫస్ట్ ఫస్ట్ అయిపోతే సాంగ్ కూర్చోవడం, వాటర్ తాగి కూడా క్లాసులు చేసి ఇలాంటివి ఎన్నో ఉన్నాయి సార్. డిస్కస్ చేసి ఖచ్చితంగా ఖచ్చితంగా బయట కొట్టుకుంటూ రావాలి. సార్